Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. నల్ల పేను నివారణ ఈ సీజన్లో నల్ల పేను చామంతి మొక్కలకు అలాగే చిక్కుడు మొక్కలకు మందార మొక్కలకు నల్ల పేను అయితే వస్తూ ఉంటుంది. అది ఈజీ పద్ధతిలో ఎట్లా నివారణ చేయాలనేది తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన కిచెన్లో ఉన్న వాటితోనే ఈ నల్ల పేను నివారణ అనేది ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత పట్టిందో. అసలు చామంతి మొక్కలకు కానీ ఇక్కడ చిక్కుడు మొక్కలకు అయితే ఎక్కువ పట్టింది గార్డెన్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం పువ్వుకి ఇట్లా పట్టేసింది. చాలా ప్లేస్లలో పట్టింది. చిక్కుడు మొక్కలకు ఎక్కువగా పట్టింది, కొంచెం మందార మొక్కకు కూడా పట్టింది. ఇంకా దీనికోసం అయితే మంచి రిజల్ట్ అయితే ఉన్నది. ఇది ఇలా పట్టడం వల్ల ఏంటంటే ఆ పూత అనేది అట్లే రాలిపోతూ ఉంటుంది. ఈ చిక్కుడుకాయ పూత ఎక్కడికక్కడికి చిక్కుడు మొక్కలకైతే ఈ ఇయర్ అయితే చాలా పెస్ట్లు అటాకే జరిగినాయి నా వాటికి. అప్పుడు చెప్పాను కదా, నల్ల బొంతు పురుగులని, కొంచెం ఇన్సెక్ట్స్ అవన్నీ ఆకులు తినడం. ఇప్పుడేమో ఈ నల్ల పేను. ఇది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. ఇది ఇంతకుముందు అంటే 2 వీక్స్ బ్యాక్ ఉండేది. మొత్తం నేను స్ప్రే చేసినాక మంచిగా అది పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడైతే చిక్కుడుకాయ కూడా మన లేటెస్ట్గా చూశారు కదా, చాలా హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాను. ఇది ఒకటి నేను దాల్చిన చెక్క తీసుకున్నాను, అలాగే మిరియాలు తీసుకుంటున్నాను, అలాగే లవంగాలు. మీ దగ్గర వాము కూడా ఉంటే వాము కూడా తీసుకోండి. ఇది ఇలా అయితే తీసుకున్నాను. అయితే మీరు చిన్న మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకోండి. నాది మిక్సీ జార్ కొంచెం డ్రైగా లేదని చెప్పేసి నేను ఇట్లా మొత్తం దీంతో అయితే మెదిపేస్తున్నాను. ఎంత పౌడర్గా అయితే అంత మంచిది, వాటర్లో కలుస్తుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా తీసుకున్నాను. ఈ 2 కలిపేసి ఇంకొక లీటర్ వాటర్లో కలిపేస్తాను. ఈ పౌడర్ మాత్రం ఇప్పుడు ఈ దినుసులు దంచుకున్నాం కదా, ఎంత దంచినా ఇంతే పొడి అవుతుంది. కాబట్టి మిక్సీ జార్లోనే వేసుకోండి మీరైతే. ఎందుకంటే వాటర్లో పూర్తిగా అంటే మనం స్ప్రే చేస్తున్నప్పుడు కూడా అందులో ఈ హోల్స్లలో తట్టుకుంటుంది, మెయిన్ అదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండిట్లో వాటర్లో కలిపేసి 1 లీటర్ బాటిల్ వాటర్, నేను ఎప్పుడైనా దీంతోనే స్ప్రే చేస్తాను. ఈ లీటర్ బాటిల్లో వాటర్ నింపేసి ఇది అందులో కలిపేస్తున్నాను. ఇది మొత్తం కూడా ఒక 5 అవర్స్ అయితే ఇట్లా పెట్టేసి పక్కకు పెట్టండి ఈ బాటిల్లో కలిపేసి. ఎందుకంటే అదంతా కూడా ఆ ఘాటు అనేది అంతా కూడా మొక్కలకు పట్టేయాలి, వాటర్లో పట్టేయాలి. వాటర్కి మొత్తం ఆ ఘాట్ అంతా పట్టేసి ఉండాలి, వాటర్ అంతా కూడా. అలాంటప్పుడే మనకు ఇక మొక్కల్లో ఉండే నల్ల పెయిన్ అంతా కూడా చనిపోతుంది. వెంటనే స్ప్రే చేశారనుకో ఆ ఘాట్ ఇంకా వాటర్కి పట్టేది. కాబట్టి ఒక 5 అవర్స్ కానీ అట్లా పక్కకు పెట్టండి, మినిమం 5 అవర్స్ పెట్టండి. ఇంకా నేనైతే పొడిగా పట్టలేదు కాబట్టి అవి ఆ హోల్స్లో ఇరుక్కుపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను అంటే నాకు అర్థమైంది, ఖచ్చితంగా పౌడర్ రూపంలోనే ఉండాలి. ఇట్లా బరకగా ఉన్నా కూడా అంటే మనకు స్ప్రే చేయడానికి ఇబ్బంది అయింది నాకు చాలా. ఇట్లా నేను ఒక 5 అవర్స్ అయితే పక్కకు ఉంచాను. ఆ తర్వాత అయితే ఇంకా స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మందార మొక్కకైతే ఎంత ఈ మధ్య పువ్వులు కూడా బాగా వస్తున్నాయి కదా. ఇదంతా స్ప్రే చేసిన తర్వాతనే నల్లగా ఇట్లా పట్టేసింది దీనికి కూడా. ఇంకా ఎప్పుడైనా మందార మొక్కకు వైట్ కలర్ మిల్లీ బగ్స్ వస్తాయి, కానీ దీనికేంటో మరి నల్ల పెయిన్ పట్టేసింది. ఎప్పుడు నేను నా దగ్గర 2-3 రకాలు ఉన్నాయి కానీ ఎప్పుడు నల్ల పెయిన్ పట్టలేదు. మరి ఇది కొత్త రకం మందార, దీనికైతే అంతా పట్టింది. ఎంత బాగా ఇంకా ఇది వేసిన తర్వాత మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నది. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ స్ప్రే చేసిన తర్వాతే నేను హార్వెస్ట్లు బాగా తీసుకుంటానని కూడా చెప్పాను మీకు. అయితే ఈ వీడియో ముందు పోస్ట్ చేయాల్సింది, కాకపోతే ఇప్పుడు చేస్తున్నాను నేను. చాలామంది నన్ను కామెంట్లో కూడా అడిగారు చూపించండి అని చెప్పేసి. ఇంకా మీకు ఎక్కువగా ఉంటే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ కూడా అది ఆర్గానికే, ఎటువంటి అంటే పెస్టిసైడ్స్ ఏం కాదు, అది కూడా ఆర్గానికే. కాబట్టి మరీ ఎక్కువ ఉంటే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు. మరీ విపరీతంగా ఉంటే పాత బ్రష్ ఏదైతే ఉందో పాత బ్రష్తో కూడా ఎక్కడైతే నల్ల పెయిన్ పట్టిందో దాన్ని పాత బ్రష్తో మొత్తం క్లీన్ చేయొచ్చు, మొత్తం దులిపొచ్చు ఆ నల్ల పెయిన్ని. చాలా ఈజీగా ఉంటుంది. అది కూడా నేను ఇంతకుముందు లాంగ్ బ్యాక్ వీడియోస్లో కూడా చేశాను. ఎక్కువగా ఉంటే అలా చేసి ఇది స్ప్రే చేయొచ్చు, ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది. నేను కూడా స్ప్రే అది కూడా చేశాను, బట్ అది వీడియో నేను తీయలేదనుకుంటా. నేను ఎప్పుడు నాకు ఒక 2-3 బ్రష్లు అయితే గార్డెన్ అట్లనే ఉంటాయి. ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే నేను బ్రష్తోనే చేస్తాను. తర్వాత ఇలాంటివన్నీ స్ప్రే చేస్తూ ఉంటాను.
చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఇంకెక్కువగా పెయిన్ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు స్ప్రే చేస్తూనే ఉంటాను. దీనికి ఈరోజే కొట్టాము రేపు కొట్టొద్దు మొక్కలకి ఏమైనా అటాక్ అవుతుంది అట్లా ఏమి ఉండదు. ఎక్కువగా ఉంటే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రోజు కూడా కొట్టొచ్చు. ఇది ఎందుకంటే మొత్తం మనం ఆర్గానికే కాబట్టి ఇట్లా ఇది దేనికైనా కొట్టొచ్చు. ఇక్కడ చూడండి మొత్తం వంకాయ మొక్కకు కూడా ఇట్లా మొత్తం ఏదో బూజులాగా వచ్చింది, వాటికి కూడా నేను స్ప్రే చేస్తున్నాను. అవి నేను బరకగా ఉండడం వల్ల అవి హోల్స్లో తట్టుకుంటున్నాయి కాబట్టి అందుకే చెప్తున్నాను, మెత్తగా మెరిపేసేయండి. మెత్తగా మెరిపేస్తే ఏంటంటే వాటర్లో పూర్తిగా కలిసిపోతుంది, మనకు స్ప్రే చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది నేనైతే దాదాపు మిల్లీ బాగ్స్ కానీ ఇంకెటువంటి క్రిమి కీటకాలకు కానీ ఇది వాడుతూ ఉంటాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇదే విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇదే లీటర్ వాటర్లో కలిపేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా స్ప్రే చేయొచ్చు. నేను అది కూడా చేశాను, కావాలంటే ముందు ఏమైనా మళ్ళీ ఇంకేమైనా పెస్ట్ అటాక్లు ఉన్నప్పుడు చూపిస్తాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు వాము, నా దగ్గర వాము లేదు కాబట్టి వాము వేయలేదు, వాము, చెక్క, లవంగ, మిరియాలు బాగా మెత్తగా పొడి చేసి మిక్సీ జార్లో వేసి పొడి చేయండి, అట్లయితేనే బాగా పొడి అవుతుంది. ఎందుకంటే నేను పొడి చేయకపోవడం వల్ల అందుకే మీకు పదే చెప్తున్నాను, అది అందులో కొంచెం తట్టుకున్నట్టయి వాటర్ ప్రాపర్గా బయటికి రావట్లేదు. మీరైతే అలా చేయండి, దాని తర్వాత రిజల్ట్ కూడా మీరు చూస్తారు, చాలా బాగా పనిచేస్తుంది. మరీ ఎక్కువగా ఉంటే మాత్రం బ్రష్తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఉంటే ఒకేసారి ఇది పోకపోయిందనుకో అలా చెప్తున్నాను. బ్రష్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే మా గార్డెన్ అన్నాక ఏదో ఒక పెస్ట్ అటాక్ అవుతూనే ఉంటుంది కాబట్టి నేను ఒకటే రకం ఎప్పుడు చేయను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మొత్తానికి అదైతే ఆర్గానిక్ పద్ధతిలో బయటకు పోయేలా చేస్తాను. ఇక్కడ చూడొచ్చు బంతి పువ్వులు కూడా ఎంత చక్కగా వచ్చినాయో. మొన్న హార్వెస్ట్ కూడా చేశాను, ఆ వీడియో కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంకా చూడండి అది ముందైతే ఎట్లా పట్టింది అసలుకు, ఇది చాలా ఘోరంగా ఉండే. ఇది తర్వాత చూడండి ఎంత బాగా మొగ్గలు ఇవన్నీ పువ్వులు కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఇది చిన్న పాట్లోనే నేను పెట్టాను కదా, చిన్నవి హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టాను. ఆయన కూడా ఎంత అసలు పెద్ద వాటిలో పెట్టిన దానికంటే చిన్న వాటిలో పెట్టిన దాంట్లోనే ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, గుత్తులుగా పువ్వులు అయితే బాగా వస్తున్నాయి. ఈ అది చామంతులు, మన గార్డెన్లో చామంతులు కానీ మందారాలు కానీ అన్ని ఫ్లవర్స్కు గులాబీలు కానీ అసలు ఎంత బాగా వస్తాయో మీకు ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి పింకు మందార చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ఈరోజు ఇంకా నేను అప్పుడప్పుడు నేను అట్లా కొన్ని మొక్కలకు అట్లా పువ్వులు వదిలేస్తూ ఉంటాను, మొత్తం మొక్కల పైన అన్నీ కోయకుండా. ఇప్పుడు ఎందుకంటే వేరే ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని పువ్వులు గార్డెన్ అంత అందంగా ఉండాలని వదిలేస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఇవి నేను ఇట్లా షూట్ చేస్తాను వీడియో అయితే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అసలు కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయండి. పోషకాలు కూడా మన గార్డెన్లో ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ట్రై చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఇలాగే అద్భుతంగా పువ్వులు, వెజిటేబుల్స్, ఇంకా చిక్కుడుగాయ అయితే ఎంత చక్కగా హార్వెస్ట్ వచ్చిందో మీకు మొన్న వీడియోలో కూడా నేను షేర్ చేశాను, అది లేటెస్ట్ వీడియోనే. అదే కాదు అసలు చిక్కుడుగాయ అయితే ఈ సీజన్లో హార్వెస్ట్ చేయని రోజు లేదు, ఎందుకంటే రోజు మనం అదే వీడియో పోస్ట్ చేయలేం కదా హార్వెస్ట్ది. ప్రతిరోజు వెళ్ళినప్పుడు కనీసం ½ kg అయినా తీసుకొస్తాను ప్రతిరోజు. ఇంకొక్కొక్క రోజు వీడియో తీయాలనుకుంటే ఎక్కువ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మీరు ట్రై చేయండి.